హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. కుమారి ఆంటీ వైరల్ అవుతున్నటువంటి #, కుమారి ఆంటీ కుమారి ఆంటీ మెస్ పాయింట్ గత వారం నుంచి రకరకాలుగా వార్తల్లోకి వస్తుంది, ఫేమస్ అయింది. దాంతోపాటు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంటూ షాప్ని మూసివేయించడం, వెంటనే ఆ రోజు రేవంత్ రెడ్డి స్పందించడం, ఆఘమేఘాల మీద మళ్ళీ ఆ షాపు ఆ హోటల్ మళ్ళీ రీఓపెన్ అవ్వడం, ఇదంతా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అనూహ్యంగా నిన్న ఒక సంఘటన జరిగింది. నిరుద్యోగులు కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గరికి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు మా వినతి పత్రాన్ని ఇవ్వండి అంటూ, మా గురించి జర చెప్పండి అంటూ ఆమె మీద ఒక రకంగా ఒత్తిడి చేసిన విషయం కూడా నిన్న చూశాం. ఇంత వైరల్ అవుతున్నటువంటి కుమారి ఆంటీ, దాంతోపాటు కుమారి ఆంటీ హోటలు నైబర్స్ అందరూ కూడా ఆమె మీద ఫిర్యాదు చేయడం, అందరూ తిరగబడడం, వ్యతిరేకించడం, విమర్శించడం వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈరోజు ఇంకొక వార్త, కుమారి ఆంటీ బిగ్ బాస్లో ఎంపిక పరిశీలన అంటూ ఇంకొక వార్త చూస్తున్నాం. ఆసక్తికరమైనటువంటి ఈ ప్రశ్నను కుమారి ఆంటీ వేసినప్పుడు చాలా మెలకువగా సమాధానం చెప్పిందని చెప్పొచ్చు. అవునా, బిగ్ బాస్లో నేనేం చేయాలి అక్కడికి వెళ్ళి అంటూ, నేను ఎక్కడ ఏమైనా వంటలు చేయాలా అంటూ ఆమె వ్యాఖ్యానించడం కూడా చూస్తున్నాం. అంటే బిగ్ బాస్లోకి కుమారి ఆంటీ నెక్స్ట్ బిగ్ బాస్ 7, 8 సీజన్లోకి వెళ్తుందా అంటే ఆసక్తికరంగా చాలామంది అవుననే చెప్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు బిగ్ బాస్ ప్రాథమిక సూత్రాలు ఏంటో, బిగ్ బాస్ ఎంపికకు తీసుకున్నటువంటి ఫ్యాక్టర్స్ ఏంటో మనకు తెలుసు. సోషల్ ప్లాట్ఫామ్లో వివిధ కేటగిరీలో వైరల్ అవుతున్న #, వైరల్ అవుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళనే ఎంపికకు పరిశీలనకు తీసుకుంటుంది. అందులో అలా 50-70 మంది పరిశీలించి చివరికి 10, 15, 17 వాళ్ళు ఎంపిక చేస్తూ ఉంటారు. రకరకాల సెక్టర్ నుంచి ఎంపిక చేస్తారు. ఒకసారి సింగర్సు, టీవీ ఆర్టిస్టులు, స్పోర్ట్సు, లేదా సినిమా ఆర్టిస్టులు, సోషల్ ప్లాట్ఫామ్సు, టీవీ యాంకర్సు, ఇట్లా రకరకాల కేటగిరీ నుంచి ఫేమస్ అయ్యి వైరల్ అయినటువంటి తాలూకు వ్యక్తులను ఎంపిక చేయడం మనం చూస్తూనే ఉంటాం. అందులో భాగంగా మరి ఈ మధ్యకాలంలో చాలా ఫేమస్ అయ్యి సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా చాలా ఫేమస్ అయిన కుమారి ఆంటీ మెస్ ఆంటీ, లేదా కుమారి ఆంటీ, లేదా కర్రీ పాయింట్ ఆంటీ అంటూ ముద్దుగా పిలుచుకునేటువంటి, ప్రేమగా పిలుచుకునే అమ్మ అని పిలుచుకునేటువంటి ఆమెను మరి బిగ్ బాస్లో పరిశీలనలోకి తీసుకుంటారా ఎంపిక కంటే? ఎందుకు తీసుకోరు, ఆమెకేం తక్కువ అంటూ కూడా కొంతమంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు అని తెలుస్తుంది. మొత్తం మీద బిగ్ బాస్ కావాల్సిన మెటీరియల్ను సోషల్ ప్లాట్ఫామ్లోనే డిసైడ్ చేసేస్తున్నారు. బిగ్ బాస్ 7 సీజన్ కానీ ఎలాంటి సీజన్ రాకముందే, స్టార్ట్ కాకముందే బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్లో వీళ్ళే అంటూ రకరకాలైన ఊహాగానాలు, కథనాలు రావడం మనం చూస్తూనే ఉంటాం. దాంట్లో కొంతవరకు సాధ్యమైనంత వరకు 50-60% నిజమైనటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంచేత ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి 2 ప్రధాన పేర్లు, ఒకటి కుమారి ఆంటీ బిగ్ బాస్లోకి, రెండవది భరలెక్క నెక్స్ట్ టైం బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తుందంటూ ఊహాగానాలు, కథనాలు వస్తూ ఉన్నాయి. మరి మొత్తం మీద వేచి చూడాలి బిగ్ బాస్లోకి ఎవరున్నని నెక్స్ట్ టైం తీసుకుంటున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ 7 ఎంత రాద్ధాంతమైందో మనందరికీ తెలుసు. బిగ్ బాస్ రిజల్ట్ రోజు, లాస్ట్ రోజు, బిగ్ బాస్ 7 రిజల్ట్ ప్రకటించిన రోజు, విన్నర్ ప్రకటించిన రోజు, ఆ రాత్రి జరిగినటువంటి ఆందోళన, గొడవలు, ఘర్షణలు, దాని ద్వారా జరిగినటువంటి హింస, ఆ తర్వాత బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్ అవ్వడం, వీళ్లకు కోర్టు నోటీసులు పంపించడం, రకరకాల వాదనలు మనం విన్నాం, కథనాలు చూసాం. తర్వాత మరి బిగ్ బాస్ 8 ఏ విధంగా ప్రారంభమవుతుంది, ఇన్ని కథనాలు, కండిషన్లు, షరతుల మీద ఏ విధంగా రాబోయేటువంటి బిగ్ బాస్ 8 సీజన్ ఉండబోతుంది, దాంట్లో ఎన్నుకునే వాళ్ళని ఏ విధమైనటువంటి ఫ్యాక్టర్స్ మీద ఎన్నుకుంటారు, ఎలాంటి అగ్రిమెంట్లు, కండిషన్స్ ఉంటాయో మనం రాబోయేటువంటి బిగ్ బాస్ 8 గురించి వచ్చిన తర్వాత చెప్పుకోవాల్సిందే. వేచి చూద్దాం మరి.